ఇక్కడ ఒకే ఒక నియమం ఉంది, బ్రతకాలి లేకపోతే చనిపోవాలి. ప్రపంచం మొత్తం జాంబీల చేతిలో పడిపోయింది. ప్రతి వీధి ఒక యుద్ధభూమి, ప్రతి క్షణం ఒక పరీక్ష. ఎవరు బ్రతుకుతారు, ఎవరు పడిపోతారు అన్నది ఒక్క నిర్ణయంతో మారిపోతుంది. ఇక్కడ హీరోలు పుడతారు, భయం రాజ్యం చేస్తుంది, మరియు ప్రతి కథ ఒక భయంకరమైన సర్వైవల్ గేమ్లా మారుతుంది. ఇదే మీకు చూపించబోయే అల్టిమేట్ జాంబీ రీక్యాప్ సీజన్ కాబట్టి గట్టిగా కూర్చోండి, ఎందుకంటే ఇప్పుడు మొదలయ్యేది నిజమైన సర్వైవల్ కథ. ఉదయం జెర్రీ తన ఇద్దరు కూతుళ్లు రాచల్ మరియు కాన్నీని స్కూల్కి తీసుకెళ్తూ కార్ డ్రైవ్ చేస్తుంటాడు. ట్రాఫిక్ నెమ్మదిగా కదులుతుండగా రేడియోలో విదేశాల్లో విచిత్రమైన రేబీస్ వ్యాధి వ్యాపిస్తోందని వార్తలు వస్తుంటాయి. వెనుక సీట్లో కూర్చున్న పిల్లలు ఆనందంగా పాటలు పాడుతుంటారు. జెర్రీ తన భార్య కేరెన్తో సరదాగా మాట్లాడుతూ తర్వాత ప్యాన్కేక్స్ చేస్తానని మాట ఇస్తాడు. కానీ అతను ఆ వార్తలు వింటుండగానే ఒక వేగంగా వస్తున్న పోలీస్ కార్ అతని కార్ సైడ్ మిర్రర్ను ఢీకొట్టి ముందుకు దూసుకుపోతుంది. వెంటనే ఇంకొన్ని పోలీస్ కార్లు కూడా అదే దారిలో వెళ్తాయి. దీంతో జెర్రీ అయోమయంలో కార్ నుంచి బయటకు దిగుతాడు. అదే సమయంలో దగ్గర్లో ఉన్న ఒక భవనం నుంచి భారీ పేలుడు జరుగుతుంది. ఒక పోలీస్ ఆఫీసర్ వెంటనే కార్లోకి వెళ్లమని అరిచేలోపే ఒక అదుపు తప్పిన ట్రక్ వచ్చి జెర్రీ కార్ను ఢీకొడుతుంది. దీంతో కార్ బలార్బలంగా తగిలి అతను గాల్లోకి ఎగిరిపోతాడు. అప్పుడే మాజీ యునైటెడ్ నేషన్స్ ఇన్వెస్టిగేటర్ అయిన జెర్రీకి ఏదో పెద్ద ప్రమాదం మొదలైందని అర్థమవుతుంది. వెంటనే ట్రక్ వల్ల ఖాళీ అయిన దారిని ఉపయోగించి అక్కడ నుంచి వేగంగా బయటికి వెళ్లిపోతాడు. అదే సమయంలో భయంతో రాచల్కు ఆస్తమా అటాక్ వస్తుంది. జెర్రీ ఆమెను శాంతపరచడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఒక్కసారిగా ఒక అంబులెన్స్ వచ్చి వారి కార్ను ఢీకొట్టి తలకిందులు చేస్తుంది. అదృష్టవశాత్తు కుటుంబమంతా బతికి బయటపడుతుంది. కాని బయట ప్రపంచం నరకల్లా మారిపోతుంది. ఎందుకంటే ప్రజలు ఒక్కసారిగా పిచ్చిగా మారి ఎదురైన వారిని కరచడం ప్రారంభిస్తారు. వీధులు పూర్తిగా భయంకరంగా మారిపోతాయి. దీంతో జెర్రీ వెంటనే కాన్నీని ఎత్తుకుని కేరెన్తో కలిసి దగ్గర్లో ఉన్న ఒక ఆర్వీ వాహనం వైపు పరుగెత్తుతాడు. జాంబీలు వారిపై దాడి చేయడానికి ప్రయత్నిస్తుంటే కేరెన్ ఒక జాంబీని తన్నుతూ దూరం చేస్తుంది. జెర్రీ మరో జాంబీని తప్పించుకుంటూ వాహనం స్టార్ట్ చేసి అక్కడ్నుంచి వేగంగా బయల్దేరుతాడు. కొద్దిసేపట్లోనే మొత్తం పెన్సిల్వేనియా రాష్ట్రం ఇన్ఫెక్ట్ అయిన వారితో నిండిపోతుంది. జెర్రీ గ్రామీణ ప్రాంతం వైపు డ్రైవ్ చేస్తూ వెళ్తాడు. కాని రాచల్ ఆస్తమా మరింత పెరగడంతో ఆగాల్సి వస్తుంది. అదే సమయంలో అతని పాత స్నేహితుడు మరియు యునైటెడ్ నేషన్స్ డిప్యూటీ సెక్రటరీ జనరల్ అయిన థియర్రీ కాల్ చేసి రాత్రికి హెలికాప్టర్ పంపిస్తానని చెబుతాడు. కాని పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో అతనికింకా పూర్తిగా తెలియదు. జెర్రీ వెంటనే ఇన్హేలర్ కోసం వెతకడం ప్రారంభిస్తాడు. దగ్గర్లో ఉన్న ఒక సూపర్ మార్కెట్కు వెళ్లి చూస్తే అక్కడ ప్రజలు సరుకుల కోసం ఒకరితో ఒకరు పోరాడుతూ కనిపిస్తాడు. కుటుంబం ఇద్దరు గుంపులుగా విడిపోతుంది. జెర్రీ రాచల్తో కలిసి మందుకోసం వెతుకుతాడు. కేరెన్ మరియు కాన్నీ ఆహారం సేకరిస్తారు. కొద్దిసేపటికి కాన్నీ కేకలు వేస్తున్న శబ్దం వినిపిస్తుంది. జెర్రీ వెంటనే అక్కడికి వెళ్లి ఇద్దరు వ్యక్తులు కేరెన్పై దాడి చేసి ఆమెను దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నారని చూస్తాడు. వెంటనే జెర్రీ వారిని అడ్డుకుంటాడు. ఒక వ్యక్తి తుపాకీ తీయగానే జెర్రీ వేగంగా 2 కాల్పులు చేసి అతన్ని కింద పడేస్తాడు. అదే సమయంలో ఒక పోలీస్ ఆఫీసర్ అక్కడికి వచ్చి జెర్రీ చేతులు పైకి ఎత్తినా పట్టించుకోకుండా తన కోసం సరుకులు తీసుకుని వెళ్ళిపోతాడు. కుటుంబం అక్కడ్నుంచి పరుగెత్తి బయటకు వస్తుంది. కాని వారి ఆర్వీ దొంగిలించబడిందని తెలుసుకుంటారు. జెర్రీ మళ్లీ థియరీకి కాల్ చేస్తాడు. అప్పుడు హెలికాప్టర్ ఉదయం మాత్రమే వస్తుందని చెబుతాడు. అందుకే దగ్గర్లో ఉన్న ఒక భవనంలో దాక్కోవాలని సూచిస్తాడు. వారు ఆ భవనం వైపు వెళ్లే సమయంలో ఒక్కసారిగా ఒక పేలుడు జరుగుతుంది. పైనుంచి ఒక జాంబీ వారి కార్ మీద పడుతుంది. వెంటనే పెద్ద సంఖ్యలో జాంబీలు అక్కడికి చేరుకుంటాయి. దీంతో జెర్రీ తన కుటుంబాన్ని వెంటనే ఒక అపార్ట్మెంట్ భవనంలోకి తీసుకెళ్తాడు. జాంబీలు వెంటాడుతూ మెట్ల దగ్గర వారిపై దాడి చేస్తుంటాయి. చాలా కష్టంగా వారు ఒక సర్వైవర్ అపార్ట్మెంట్లోకి చేరుకుంటారు. అక్కడున్న వ్యక్తి భయంతో ఉన్నా వారిని లోపలికి అనుమతిస్తాడు. జెర్రీ హెలికాప్టర్తో వెళ్లాలని అతన్ని కూడా ఆహ్వానించినా బయటకు వెళ్లడమంటే ఖచ్చితమైన మరణం అని భావించిన ఆ వ్యక్తి అంగీకరించడు. జెర్రీ వాదించకుండా రాత్రంతా తాత్కాలిక ఆయుధాలు తయారుచేస్తూ గడుపుతాడు. తెల్లవారిన తర్వాత తన కుటుంబాన్ని పైకప్పుకు తీసుకెళ్లేందుకు సిద్ధమవుతాడు. మళ్లీ మెట్ల వద్దకు నిశ్శబ్దంగా తీసుకెళ్తున్న సమయంలో ఒక్కసారిగా ఒక జాంబీ వారిపై దాడి చేస్తుంది. వెంటనే జెర్రీ దాని తలపై కాల్చేస్తాడు. ఆ పెద్ద శబ్దం మొత్తం భవనంలో మార్మోగి అక్కడ ఉన్న ప్రతి జాంబీని అలర్ట్ చేస్తుంది. అప్పుడే పూర్తిగా గందరగోళం మొదలైంది. కుటుంబం వెంటనే పైకప్పు వైపు పరుగెత్తింది. కాని జాంబీలు చాలా వేగంగా వారి వెంటపడ్డాయి. జెర్రీ తన చేతిలో ఉన్న ఆయుధంతో వీలైనంత సమయం కొడుగోడు చేస్తూ కేరన్ మరియు పిల్లలు ముందుకు వెళ్లేలా ప్రయత్నించాడు. కాని ఒక్కసారిగా ఒక జాంబీ అతన్ని నేలపై పడగొట్టింది. జాంబీ రక్తం అతని నోటిలో పడటంతో ఇక తను చనిపోతానని జెర్రీ అనుకున్నాడు. కాని
ఒక్కసారిగా ఒక తుపాకీ శబ్దం వినిపించి అతన్ని కాపాడింది. పైకి చూసినప్పుడు అతనికి టామీ అనే చిన్న అబ్బాయి కనిపించాడు. అతను ముందు అపార్ట్మెంట్లో ఉన్న కుటుంబానికి చెందిన బాలుడు. జాంబీలు లోపలికి వచ్చి అందరినీ చంపేసిన తర్వాత అతను తప్పించుకుని వచ్చాడు. కలిసి అందరూ పైకప్పుకు చేరుకున్నాడు. కేరెన్ వెంటనే ఒక ఫ్లేర్ వెలిగించి హెలికాప్టర్కు సంకేతమిచ్చింది. సైనికులు వెంటనే వారిని గుర్తించారు. ఇదే సమయంలో జెర్రీ నెమ్మదిగా పైకప్పు అంచుకు వెళ్లి 12 వరకు లెక్కపెడుతూ తనకు ఇన్ఫెక్షన్ అయిందా లేదా అని గమనించాడు. ఎలాంటి లక్షణాలు కనిపించకపోవడంతో అతను ఊపిరి పీల్చుకున్నాడు. కొద్దిసేపటికే హెలికాప్టర్ దిగింది. వెనుక నుంచి జాంబీలు పైకప్పు పైకి దూసుకొచ్చాయి. సైనికులు కాల్పులు చేస్తూ వారిని అడ్డుకున్నారు. జెర్రీ కూడా బుల్లెట్ల మధ్య పరుగెత్తి హెలికాప్టర్లోకి ఎక్కాడు. కింద మంటలు ఎగసిపడుతుండగా నగరం మొత్తం నాశనమవుతున్న దృశ్యం అతను చూసి ఇది తన జీవితంలో చూసిన అతిపెద్ద విపత్తు అని అర్థం చేసుకున్నాడు. తర్వాత హెలికాప్టర్ వారిని అట్లాంటిక్ సముద్రంలో ఉన్న ఒక యుఎస్ నేవీ నౌకకు తీసుకెళ్లింది. అది ఇప్పుడు కమాండ్ సెంటర్ మరియు శరణార్థుల శిబిరంగా మారింది. కుటుంబాన్ని సేఫ్గా ఉంచిన తర్వాత జెర్రీ తన స్నేహితుడు థియరీ నుండి షాకింగ్ వార్తలు తెలుసుకున్నాడు. అధ్యక్షుడు మరియు పెద్ద సైనిక నాయకులు చనిపోయారని, ప్రభుత్వం పూర్తిగా కూలిపోయిందని, వైరస్ ప్రపంచం మొత్తం వ్యాపించిందని చెప్పాడు. ఇప్పుడు గాల్లో ప్రయాణం మాత్రమే మిగిలిన మార్గమని, మరియు దక్షిణ కొరియాలో ఉన్న క్యాంప్ హంఫ్రీ నుండి వచ్చిన ఒక మెయిల్లో మొదటిసారి జాంబీ అనే పదం వినిపించిందని తెలిపాడు. అందుకే అక్కడికి వెళ్లి ఒక నమూనా తెచ్చుకుంటే వ్యాక్సిన్ తయారు చేసే అవకాశం ఉంటుందని చెప్పి వైరాలజిస్ట్ డాక్టర్ ఫాస్ట్బ్యాక్ను రక్షిస్తూ వెళ్లమని జెర్రీని అడిగాడు. కాని జెర్రీ తన కుటుంబాన్ని వదిలి వెళ్లాలని ఇష్టపడలేదు. అయితే నౌక కమాండర్ అతని సహాయం లేకపోతే అతని కుటుంబాన్ని నౌక నుంచి బయటకు పంపిస్తామని హెచ్చరించాడు. దీంతో తన కుటుంబం కోసం జెర్రీ ఈ మిషన్కు అంగీకరించాడు. కేరెన్ అతను సేఫ్గా తిరిగి రావాలని కోరింది. పిల్లలు అతన్ని గట్టిగా పట్టుకున్నారు. తర్వాత జెర్రీ దక్షిణ కొరియా వెళ్లే విమానంలో ఎక్కాడు. రాత్రి సమయంలో ఒక ఖాళీ బేస్ వద్ద విమానం దిగింది. అక్కడ నిశ్శబ్దం కనిపించడంతో ఆ స్థలం పూర్తిగా నాశనమైందని అర్థమైంది. కొద్దిసేపటికి చీకటిలో నుంచి పెద్ద సంఖ్యలో జాంబీలు బయటకు వచ్చి సైనికులపై దాడి చేశాయి. డాక్టర్ ఫాస్ట్బ్యాక్ భయంతో పరుగెత్తుతూ పడిపోయి అనుకోకుండా తన తుపాకీతో తనను తాను కాల్చుకుని చనిపోయాడు. దీంతో జెర్రీ షాక్ అయ్యాడు. అదే సమయంలో అక్కడున్న మరికొంతమంది సైనికులు వచ్చి సహాయం చేశారు. కెప్టెన్ స్పీక్ వెంటనే వెనక్కి వెళ్లమని సంకేతమిచ్చాడు. ఆలోచించే సమయం లేక జెర్రీ కూడా వారితో కలిసి పోరాడుతూ సేఫ్ ప్రాంతానికి చేరుకున్నాడు. ఇప్పుడు వైరాలజిస్ట్ చనిపోయినందున మిషన్ బాధ్యత జెర్రీపై పడింది. కెప్టెన్ స్పీక్ జాంబీలు శబ్దానికి వెంటనే స్పందిస్తాయని మరియు తలకు కాల్చితే మాత్రమే చనిపోతారని చెప్పాడు. తర్వాత అతన్ని పూర్తిగా నాశనమైన ల్యాబ్కు తీసుకెళ్లాడు. అక్కడ రెండవ ఇన్ఫెక్టెడ్ మృతదేహం ఉన్నట్టు వివరించాడు. మొదటి ఇన్ఫెక్టెడ్ శరీరాన్ని పరిశీలించిన ఒక సైనిక డాక్టర్ ఆ శరీరం మళ్లీ బ్రతికి అతన్ని కరిచడంతో వైరస్ మళ్లీ క్యాంపుకు చేరి అవుట్ బ్రేక్ ప్రారంభమైందని చెప్పారు. అసలు వైరస్ ఎక్కడ్నుంచి వచ్చిందో ఇంకా తెలియలేదు. కానీ ఒక విచిత్రమైన విషయం గమనించారు. ఒక కాలు గాయపడిన సైనికుడిని జాంబీరు పట్టించుకోలేదు. అందరూ అతను అదృష్టవంతుడు అనుకున్నా దగ్గర్లో ఉన్న ఒక ఖైదీ ఇజ్రాయెల్ దేశం అవుట్ బ్రేక్ మొదలయ్యే 2 వారాల ముందే 300 అడుగుల ఎత్తైన గోడ నిర్మించడం ప్రారంభించిందని చెప్పాడు. అంటే వారికి ముందే సమాచారం ఉన్నట్టు అనిపించింది. దీంతో జెర్రీ జెరూసలేం వెళ్లి జర్గెన్ వాంబ్రూన్ను కలవాలని నిర్ణయించాడు. కానీ అక్కడికి వెళ్లే ముందు విమానానికి ఇంధనం అవసరం ఉంది. విమానం నిలిపిన ప్రదేశం చుట్టూ జాంబీరు నిండిపోయి ఉండడంతో కెప్టెన్ స్పీక్ పూర్తిగా నిశ్శబ్దంగా ఉండాలని ఆదేశించాడు. ఎందుకంటే ఒక్క చిన్న శబ్దం చేసినా వెంటనే మరణం ఖాయమవుతుంది. జెర్రీ మరియు పైలట్ గ్రెగరీ పూర్తిగా నిశ్శబ్దంగా సైకిళ్లపై విమానం వైపు నెమ్మదిగా వెళ్లారు. ఎవరూ శబ్దం చేయకుండా చాలా జాగ్రత్తగా ముందుకు కదిలారు. కానీ విమానం దగ్గరకు చేరుకునే సమయానికి కేరెన్ అనుకోకుండా శాటిలైట్ ఫోన్తో జెర్రీకి కాల్ చేసింది. ఆ ఫోన్ పెద్ద శబ్దంతో మోగడంతో దగ్గర్లో ఉన్న జాంబీలు వెంటనే వారివైపు తిరిగి చూశాయి. దీంతో దాక్కురి ఉన్న సైనికులు కాల్పుడు ప్రారంభించాల్సి వచ్చింది. కెప్టెన్ స్పీక్ చివరి క్షణంలోనే విమానానికి ఇంధనం నింపడం పూర్తి చేశాడు. కానీ ఆ గందరగోళంలో అతన్ని ఒక జాంబీ కరిచింది. జెర్రీ వెంటనే పరిగెత్తి విమానంలోకి ఎక్కాడు. మిగిలిన సైనికుడు మాత్రం జాంబీల చేతిలో చనిపోయారు. చాలా గంటల ప్రయాణం తర్వాత ఆ విమానం చివరకు జెరూసలేం చేరుకుంది. అక్కడ జెర్రీ తనను ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కు పరిచయం చేసుకుని జర్గెన్ వాంబ్రూన్ ఆఫీస్కు తీసుకెళ్లబడ్డాడు. తన మిషన్ గురించి వివరించగానే వాంబ్రూన్ వెంటనే ఒక రహస్య సమాచారం గురించి చెప్పాడు. ఇజ్రాయెల్ దేశం ఒక ఎన్క్రిప్టెడ్ డాక్యుమెంట్ పట్టుకుంది. అందులో ఇండియా దేశం జాంబీలతో పోరాడుతోందని సమాచారం ఉందని చెప్పాడు. అది పూర్తిగా నిర్ధారించబడకపోయినా వారి 10th మ్యాన్ రూల్ ప్రకారం ఒకరు ఎప్పుడూ అత్యంత ప్రమాదకర పరిస్థితిని ఊహించి ముందే చర్యలు తీసుకోవాలని నమ్ముతారు. అందుకే అతను భారీ గోడ నిర్మించమని ఆదేశించాడు.
ఆ గోడ ఇప్పుడు నగరాన్ని కాపాడుతోంది. తర్వాత అతను జెర్రీని ఆ గోడ దగ్గరకు తీసుకెళ్లాడు. గోడ లోపల జీవితం చాలా ప్రశాంతంగా కనిపించింది. ఇజ్రాయెల్ శరణార్థులను కూడా లోపలికి అనుమతించింది. కానీ గోడ బయట మాత్రం పూర్తిగా భిన్నమైన ప్రపంచం కనిపించింది. అక్కడ వేలాది జాంబీలు, చీమల్లా గోడ చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. అన్నీ సేఫ్గా ఉన్నట్టు అనిపించినా శరణార్థులు ఆనందంతో మైకులు ఉపయోగించి పాటలు పాడటం ప్రారంభించారు. ఆ పెద్ద శబ్దం వల్ల భారీ సంఖ్యలో జాంబీలు ఒక్క దిశగా పరుగెత్తాయి. అవి ఒకదానిమీద ఒకటి ఎక్కుతూ భయంకరమైన వేగంతో ఒక జీవంత మెట్టులా మారి ఆ భారీ గోడ పైకి ఎక్కడం ప్రారంభించాయి. జెర్రీ వారిని హెచ్చరించడానికి అరిచినా అప్పటికే చాలాలా ఆలస్యమైంది. జాంబీలు పెద్ద అలలా గోడ దాటి నగరంలోకి దూసుకువచ్చాయి. ఆనందం ఒక్కసారిగా భయంగా మారిపోయింది. సైనికులు కాల్పుడు ప్రారంభించినా జాంబీలు ఆపలేకపోయారు. కొన్ని నిమిషాల్లోనే మొత్తం రక్షణ కూడిపోయింది. ప్రతి దిశలో ప్రజలు పరుగులు తీయడం ప్రారంభించారు. ఈ గందరగోళంలో జెర్రీ ఒక విచిత్రమైన విషయం గమనించాడు. జాంబీలు ఒక వృద్ధుడిని మరియు చాలా బలహీనంగా ఉన్న ఒక చిన్న అబ్బాయిని పట్టించుకోలేదు కాని ఆ విషయం గురించి ఆలోచించే సమయం లేక వారు బ్రతకడానికి మాత్రమే ప్రయత్నించారు. జాంబీలు వీధుల్లో నిండిపోవడంతో వారు ఒక నివాస భవనంలోకి వెళ్లి దాక్కొన్నారు. కానీ అక్కడ కూడా ముందు వెనుక నుంచి దాడి జరిగింది. ఆ సమయంలో సెగన్ అనే మహిళా సైనికురాలు జెర్రీని కాపాడుతూ ఉండగా ఆమె చేతిని ఒక జాంబీ కరిచింది. వెంటనే జెర్రీ ఆలస్యం చేయకుండా ఆమె చేతిని కోసి ఇన్ఫెక్షన్ ఆపడానికి ప్రయత్నించాడు. అదృష్టవశాత్తు అది పనిచేసింది. అదే సమయంలో ఒక రెస్క్యూ హెలికాప్టర్ అక్కడికి వచ్చింది. కానీ జాంబీరు దానిపైకి ఎగబడి పట్టుకోవడంతో అది నియంత్రణ కోల్పోయి గాల్లోనే పేలిపోయింది. ఎయిర్ఫీల్డ్ మొత్తం భయంతో పరుగురు తీస్తున్న ప్రజలతో నిండిపోయింది. జెర్రీ అక్కడికి చేరుకునేసరికి వారి విమానం ఇప్పటికే ఎగిరిపోతున్నట్టు కనిపించింది. ఇక మార్గం లేక వారు మరో ప్రయాణికుల విమానాన్ని ఆపేందుకు తమ ఆయుధాలు చూపించారు. జెర్రీ మరియు సెగన్ కాక్పిట్ ఎస్కేప్ లాడర్ ద్వారా లోపలికి ఎక్కారు. విమానంలో ఉన్న ప్రయాణికులు బయట వేలాది జాంబీలు ప్రజలను చంపుతున్న దృశ్యాన్ని చూసి భయంతో నిలిచిపోయారు. జెర్రీ తన శ్వాసను స్థిరపరుచుకుని సెగన్ చేతికి మళ్లీ బ్యాండేజ్ కట్టాడు. అదే సమయంలో అతనికి ముందుగా చూసిన విషయాలు గుర్తొచ్చాయి. కాలు గాయపడిన సైనికుడు, వృద్ధుడు మరియు బలహీనంగా ఉన్న చిన్న అబ్బాయిని జాంబీలు పట్టించుకోలేదు అన్న విషయం గుర్తుకు వచ్చింది. వెంటనే అతనికి ఒక ఆలోచన వచ్చింది. అతను వెంటనే థియరీకి సంప్రదించి జాంబీలను ఎదుర్కొనే ఒక మార్గం తనకు తెలిసి ఉండవచ్చని చెప్పాడు. కాని అందుకోసం దగ్గర్లో ఉన్న WHO కేంద్రానికి వెంటనే వెళ్లాల్సి ఉందని వివరించాడు. తన అధికారాన్ని ఉపయోగించి థియరీ పైలట్ను ఒప్పించి విమానాన్ని వేల్స్లోని కార్డిఫ్ నగరానికి మళ్లించాడు. అక్కడ దగ్గరలో ఉన్న వ్యాక్సిన్ పరిశోధన కేంద్రం వారికి చివరి ఆశగా ఎదురుచూస్తోంది. కొన్ని గంటల తర్వాత విమానంలో ఉన్న చిన్న కుక్క ఒక్కసారిగా బిగ్గరగా మురిగడంతో జెర్రీ నిద్రలేచాడు. ఒక ఫ్లైట్ అటెండెంట్ గందరగోళంగా స్టోరేజ్ కంపార్ట్మెంట్ తెరిచిందిది. కాని లోపల దాక్కున్న ఒక జాంబీ ఒక్కసారిగా బయటికి దూకి ఆమెపై దాడి చేసింది. వెంటనే మొత్తం విమానంలో భయం వ్యాపించింది. జెర్రీ వెంటనే కట్టెన్ తీసి ఆ దృశ్యం చూసి ఒక్కసారిగా ఆగిపోయాడు. తర్వాత అందరిని నిశ్శబ్దంగా ఉండమని సంకేతమిచ్చాడు. వెంటనే ఒక బ్యాగ్ తీసుకుని దాన్ని ఐల్ మధ్య పెట్టి దారిని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఇంకొందరు అతనికి సహాయం చేశాడు. కాని ఆ గందరగోళంలో ఒక మనిషి తన సూట్ కేస్ కింద పడేశాడు. ఆ శబ్దం వినగానే జాంబీలు వెంటనే అక్కడికి దూసుకొచ్చాయి. కొన్ని సెకన్లలోనే వారు చేసిన అడ్డంకిని పగలగొట్టాయి. జెర్రీ చేతికి దొరికిన వస్తువులతో జాంబీలతో పోరాడాడు. కాని పరిస్థితి అదుపు తప్పుతోందని అర్థం చేసుకున్నాడు. వెంటనే సెగన్ బెల్ట్లో ఉన్న గ్రెనేడ్ తీసుకుని విమానం కుడిరెక్కవైపు విసిరాడు. భారీ పేలుడు జరిగి విమానం భాగం చీలిపోయింది. జాంబీలు గాల్లోకి లాగబడ్డాయి. కాని అదే సమయంలో ఇంజిన్ దెబ్బతిని విమానం వేగంగా కిందికి పడడం ప్రారంభించింది. జెర్రీ వెంటనే సెగన్ను సీటులో బిగిగా కట్టాడు. తన బెల్ట్ కూడా బిగించాడు. విమానం కిందికి దూసుకెళ్లి భూమిని ఢీకొట్టి పెద్దగా చీలిపోయింది. కొద్దిసేపటికి జెర్రీ స్పృహలోకి వచ్చాడు. అతను ఇంకా తన సీటులోనే ఉండి చుట్టూ మొత్తం శిథిలాలు కనిపించాయి. ఒక ఇనుప రాడ్ అతని కడుపులో దూరి ఉండడంతో దాన్ని తీయడానికి భయపడ్డాడు. అదే సమయంలో సెగన్ ఆశ్చర్యకరంగా బ్రతికే ఉండి అతన్ని నెమ్మదిగా లేపి దగ్గరలో ఉన్న రీసెర్చ్ సెంటర్ వైపు తీసుకెళ్ళింది. అక్కడికి చేరుకున్న వెంటనే జెర్రీ కుప్పకూలిపోయాడు. కొన్ని రోజుల తర్వాత అతను మళ్లీ మేల్కొన్నాడు. ఇదే సమయంలో UN కమాండ్ షిప్లో ఉన్న నేవల్ కమాండర్ విమానం కూలిపోయిందని తెలుసుకుని వెంటనే కేరెన్ పిల్లలు మరియు టామీని అక్కడి నుంచి తీసి నోవా స్కోటియాలోని ఒక శరణార్థ శిబిరానికి పంపించాడు. ఈ విషయం తెలిసినప్పుడు జెర్రీ చాలా కోపంగా మారాడు. ఎందుకంటే తన కుటుంబం కోసం ఇంత రిస్క్ తీసుకున్నా వారిని దూరంగా పంపేశారు.
కానీ తన బాధ్యతను గుర్తు చేసుకుని ముందుకు సాగాడు. WHO డాక్టర్లకు జాంబీలు కొంతమందిని పట్టించుకోకుండా వదిలేస్తున్నారని తాను గమనించిన విషయం వివరించాడు. జాంబీలు ఆరోగ్యంగా ఉన్నవారిని మాత్రమే లక్ష్యంగా చేసుకుంటాయని, అనారోగ్యంగా లేదా బలహీనంగా ఉన్నవారిని పట్టించుకోరని తన అనుమానం చెప్పాడు. అంటే అనారోగ్యాన్ని ఒక కవచంలా ఉపయోగించవచ్చని అర్థమైంది. డాక్టర్లు ఈ ఆలోచన పనిచేయవచ్చని అర్థం చేసుకున్నారు, కానీ దీనిని పరీక్షించడానికి మరో భవనంలో ఉన్న P4 ల్యాబ్కు వెళ్లాల్సి వచ్చింది. ఆ ల్యాబ్ ఇప్పటికే జాంబీలతో నిండిపోయింది. ప్రత్యేక దుస్తులు వేసుకుని జెర్రీ సెగన్ మరియు ఒక డాక్టర్ చీకటి టన్నెల్లో నెమ్మదిగా ముందుకు కదిలారు. ఆ సమయంలో డాక్టర్ అనుకోకుండా ఒక క్యాబినెట్ను తాకడంతో ఒక జాంబీ మేల్కొంది. సెగన్ వెంటనే దానిని కాల్చేసింది, కానీ ఆ శబ్దం వల్ల చాలా జాంబీలు అక్కడికి చేరుకున్నాయి. అందరూ పరుగెత్తడం ప్రారంభించారు. జెర్రీ మాత్రం వెనుకే ఉండి లోహ వస్తువులను కొడుతూ శబ్దం చేసి జాంబీల దృష్టిని తన వైపు తిప్పాడు. దీంతో మిగిలినవారు సేఫ్ జోన్కు వెళ్లగలిగారు. జెర్రీ కారిడార్లలో పరుగెత్తుతూ ఒక ల్యాబ్లోకి వెళ్లి తలుపు మూసి జాంబీలను అడ్డుకున్నాడు. ఇదే సమయంలో సెగన్ మరియు డాక్టర్పై జాంబీలు దాడి చేయడంతో వారు కష్టంగా సేఫ్ జోన్లోకి చేరుకున్నారు. ఇతర డాక్టర్లు వెంటనే తలుపులు మూసేశారు. చివరకు జెర్రీ P4 ల్యాబ్కు చేరుకుని పాథోజన్ స్టోరేజ్ రూమ్ను కనుగొన్నాడు. అక్కడ చాలా బాటిళ్లు ఉండడంతో ఏది సరైనదో గుర్తించడానికి సమయం లేక అన్నింటినీ ఒక బాక్స్లో పెట్టుకున్నాడు. బయటకు రావడానికి ప్రయత్నించినప్పుడు తలుపు దగ్గర ఒక జాంబీ నిలబడి ఉండడంతో అతని దారి పూర్తిగా ఆగిపోయింది. సమయం తక్కువగా ఉండడంతో జెర్రీ తన చేతిలో ఉన్న బాటిళ్లను చూసి ఒక ప్రమాదకరమైన నిర్ణయం తీసుకున్నాడు. ఒక వీడియోలో తన చివరి సందేశం రికార్డ్ చేసి ఒక యాదృచ్ఛిక పాథోజన్ను తన శరీరంలో ఇంజెక్ట్ చేసుకున్నాడు. తర్వాత ఏమవుతుందో వేచి చూసి తలుపు తెరిచి బయటకి అడుగుపెట్టాడు. ఆశ్చర్యకరంగా ఆ జాంబీ అతన్ని పట్టించుకోకుండా నడుచుకుంటూ వెళ్లిపోయింది. ఇది చూసిన WHO సిబ్బంది ఆనందంతో ఏడ్చాడు. జెర్రీ సిద్ధాంతం నిజమైందని అర్థమైంది. తర్వాత జెర్రీ ధైర్యంగా కారిడార్లో నడుస్తూ ఒక సోడా బాటిల్ తెరిచి వస్తువులను కొడుతూ శబ్దం చేసినా జాంబీలు అతన్ని పట్టించుకోలేదు. చివరకు థియర్రీ సహాయంతో జెర్రీ తన కుటుంబంతో మళ్లీ కలుసుకున్నాడు. అతని ఆవిష్కరణ వల్ల ప్రపంచ దేశాలు వ్యాక్సిన్లు తయారు చేసి ప్రపంచమంతా పంపడం ప్రారంభించాయి. దీంతో మానవజాతికి మళ్లీ బ్రతికే ఆశ మొదటిసారి కనిపించింది.